చూసుకుంటుంటే ఆ ఫోన్ ఎవరో తీసుకెళ్లిపోయారు. మహబూబాబాద్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70 ఎకరాల భూమి కేటాయించింది. గుమ్మడూరు సమీపంలోని సర్వే నంబర్లలో ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి కళాశాల ప్రిన్సిపాల్కు అప్పగించారు. ఈ నిర్ణయంపై ప్రిన్సిపాల్ బలరాం నాయక్ సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల నిర్మాణానికి త్వరగా నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఇక్కడ గుండూరు శివారులో గల సర్వే నంబర్ 287లో 43 ఎకరాల 38 గుంటలు, అదేవిధంగా 281లో 26 ఎకరాల 2 గుంటలు, మొత్తం కలిపితే 70 ఎకరాల భూమిని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఈరోజు జేఎన్టీయూ ప్రిన్సిపల్ గారికి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు హద్దులు చూపించి పంచనామాయుక్తంగా ఆ భూమిని స్వాధీనపరచడం జరిగిందండి. ఈ కాలేజ్ 2023లో శాంక్షన్ అయింది జియో నెంబర్ 62 ప్రకారంగా. సో ఈ రోజు మాకు రీసెంట్ గా జరిగిన కేబినెట్ సమావేశాల్లో 70 ఎకర్స్ అనేది శాంక్షన్ అయింది అనమాట. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ గూడూరు మండలంలో శాంక్షన్ అయిన కాబట్టి ఈరోజు మాకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు, ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సర్వే డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మా జేఎన్టీయూ స్టాఫ్ అందరం ఇక్కడ పార్టిసిపేట్ అయ్యాం. సర్వే 70 ఎకర్స్, నాట్ లెస్ దాన్ 1 సింగిల్ గుంట లేకుండా మాకు సర్వే మ్యాపింగ్, పాయింటింగ్ అన్ని చూపించారు ఈరోజు. సో దీన్ని బట్టి ఈ రోజు మనకి 70 ఎకర్స్ ల్యాండ్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కి ఇంజనీరింగ్ కాలేజ్ కి శాంక్షన్ అయినందుకు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ తరఫు నుంచి, మన ప్రజల తరఫు నుంచి, మన లీడర్ తరఫు నుంచి, మన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికి అలాగే మనకి రాబోయే కేబినెట్ సమావేశాల్లో దీనికి బడ్జెట్ కూడా శాంక్షన్